అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు నేను మీకు కుల్ఫీని తయారు చేసి చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా సమ్మర్ అనగానే ఐస్ క్రీమ్స్, జ్యూస్లు ఇవే ఉంటాయి కాబట్టి ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని నేను మీకు చేసి చూపిస్తాను. కుల్ఫీ అయితే చాలా బాగా వచ్చింది. ఇలాగే ఈ టిప్సే పాటిస్తూ చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. రండి చూసేద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ని వేసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్నే వాడాలి, ఏమాత్రం వాటర్ వేసుకోకండి. అప్పుడే కుల్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మరగనివ్వాలి కొద్దిసేపు పాలని. మీగడ వచ్చినా కానీ తీసేయకండి, దాంట్లోనే మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవి కాగేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఒక 4 యాలక్కాయలతో పాటు దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను. కాజు ఇంకా బాదం వేస్తున్నాను. వీటిని మరీ పొడిగా మిక్స్ చేసుకోకండి, కొంచెం పలుకులుగానే ఉంచాలి. అప్పుడే ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకి తలుగుతుంటే బాగుంటుంది టేస్ట్ అనేది, పళ్ళకి తలుగుతుంటే. ఇలాగే ఉంచండి కోర్సుగా, మరీ మెత్తగా చేసుకోకండి. ఇలా పాల మీద మీగడ కూడా దాంట్లోనే కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోండి, తీసేయకండి. ఇవి బాగా పొంగే వచ్చేంతవరకు కాగించుకోవాలి. కొంచెం మరగనివ్వాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకోండి, మీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన మీగడంతా దాంట్లోకి అనుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు పోసుకొని దీన్ని కలిపి పెట్టుకుందాం. ముందు ఇలా వేసుకొని దీన్ని బాగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలల్లో నేను టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కరిగేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పొడిని దీంట్లో కలిపేసుకుందాం. ఒకసారి ఈ టిప్స్ పాటిస్తూ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది కుల్ఫీ. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని కలుపుతూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుందాం. అప్పుడే కుల్ఫీ టెక్స్చర్ బాగా వస్తుంది. ఇలా మరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెడుతున్నాను. దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది బాగా పూర్తిగా చల్లారిపోయింది. నేను ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకున్నాను. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఈ కుల్ఫీ మౌల్స్లోకి వేసుకుంటున్నాను. ఇవి సపరేట్గా కూడా దొరుకుతాయి, మీకు కావాలంటే అవి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇవి లేవనుకుంటే ఇంట్లో ఉండే గ్లాసులలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇవి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకొని ఒక 4 లేదా 5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.
ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా అన్నిట్లో వేసుకోవాలి. వేసుకొని వీటికి ఇప్పుడు మూతలు పెట్టేస్తున్నాను నేను. ఇలా అన్నిటికీ క్యాప్స్ పెట్టేస్తున్నాను. పెట్టేసి దీన్ని ఒక 4 లేదా 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన అండి నేను గ్లాస్లో కానీ లేదంటే వేరే మౌల్స్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. లేదంటే ఒక గిన్నెలో అయినా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి 5 అవర్స్ తర్వాత నేను దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. తీసి ఇలా చేత్తో ఇలా అనుకుంటేనే అది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇలా అని తీయండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి చేసుకున్నారంటే బయట కొనరు, ఇంకా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇంట్లోనే టేస్టీగా అలాగే హెల్తీగా మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. సో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోని చూస్తూ. చూడండి బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.